సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే శ్రీరాముడు నిలబడి ఎక్కడి నుంచి అయితే బాణం వేసిండో సో అక్కడికి మనం వెళ్ళబోతున్నాం అన్న చెప్పిన విధంగా. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ మనకు శ్రీరాముని పాదముద్రలు ఉంటాయంట, అక్కడ చూద్దాం. అన్న చూపెడతాడంట, మనతో వస్తాడంట. ఓకే ఓకే వెళ్దాం. స్వామి దీంట్లో ఇవి ఉంటాయా, మన ఏమన్నా జంతువులు అట్లా గట్రా ఉంటాయా? చిడతలు తిరిగేటి అటగా దుప్పులా ఉంటాయి, ఉంటాయి, అడవి జీవరాశుల్లో అడవి పందులు ఉంటాయి, తర్వాత కుందేలు కానీ అలాంటివి చాలా ఉంటాయి. అంటే థ్రెట్ ఉంటాయి, ఐ మీన్ అంటే ఏమన్నా మీదికి వచ్చేటి ఏమన్నా అట్లా ఉంటాయా? ఎందుకంటే మనం ఒక్కొక్కరు పోలేం కదా, గేమ్ అయినప్పుడు అవి కూడా గమనిస్తాయి అన్నమాట. మందులు బట్టి చాలా మంది వస్తానన్నట్టు అవి ఉన్న చోటనే ఉంటాయి, మనం ముందుకు రావు. ముందే జల్దీ. ఇప్పుడు ఇవి ఇక్కడ మనకి ఇవి ఉంటాయా, ఇవి దయ్యాలు అవి ఇవి అని చెప్పేసి ఏదో కాముడు భూతాలు అది ఇది అంటే కొందరు చెప్తా ఉంటారు ఏరియాలో, నిజమేనా? భయపడతారు వాళ్ళు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జాతర టైంలో చాలా మంది వచ్చి వంటలు చేసుకునే విధంగా అవి ఇవి అయితే ఆనవాయిలు కనిపిస్తున్నాయి, పొయ్యిలు అవి ఇవి. ఇంకా 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 మొత్తం పైనకా స్వామి? ఓకే, ఇక్కడ శ్రీరాములు వారు వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి విశిష్టత జరిగింది, ఇక్కడ ఏమేమి ప్రత్యేకత చేసారు అది చెప్పండి ఒకసారి. శ్రీరామచంద్రమూర్తి చాలా మంది తెలియదు కాబట్టి అంతం వాళ్ళే పెద్దలు ఉన్నారు కాబట్టి మిగిలిన చోట్లనే టెంపుల్ కట్టినట్టు మనకు తెలిసినట్టు. అంటే శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన గుర్తుగా ఆయనను ఇష్టపడే వాళ్ళు ఆయనకు నిర్మించినటువంటి చాలా గుళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మన వంశంలో కనుక ఎవడైనా రాజకీయ నాయకుడు ఉంటే వాడు చనిపోయిన తర్వాత శిలా విగ్రహాలు ఎట్లా కట్టిస్తామో ఒక ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకుడి కట్టిస్తే ఈ అఖండ భారతదేశానికి కూడా ధర్మాన్ని నేర్పినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎందుకు విగ్రహాలు కట్టద్దు, ఎందుకు గుళ్ళు కట్టద్దు నా ఆలోచన. ఇటే కదా. సో ఫ్యామిలీ మెంబర్స్, మీకోసం కొత్త కొత్త ప్లేసు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మీకు తెలియజెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మీరు కెమెరా మంచిగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ప్రత్యేక విషయాలు మేము ముందు పెడతాం. ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, మరి నెమలి పరిగెడుతుంది. సో ఎస్, నిజంగా నేను అసలు ఊహించలేదు. ది బెస్ట్ లొకేషన్ అని చెప్పచ్చు. ఐ లవ్ దిస్ లొకేషన్. అమ్మా రియల్లీ నేను అసలు అనుకోలే ఇంత మంచి లొకేషన్ ఉంటా అని. నిజంగా అసలు సర్ప్రైజింగ్ ఉంది. నెమలి అక్కడ ఉంది, ఇంకా ఇక్కడ చాలా నెమలు ఉంటాయి కదా. జూమ్ కాదా? కాదు దానిలో నెమలి అక్కడ వెళ్తుందాగో. అది కొంచెం జూమ్ అయితే కాదు, ఎందుకంటే మనది స్టెబిలైజేషన్ మోడ్ లో ఉంది. సో జూమ్ అయితే అవ్వదంటమాట. ఇంకా ఇంకా ఎక్కడికి? ఇక్కడికేనా? ఇంకెంత దూరం? ఇంకో 1 minute. సరే చూడండి, అక్కడ వెనకాల చూస్తే మీరు పెద్ద రాళ్ళ గుట్టనే ఉంది ఇక్కడ. అసలు నిజంగా చెప్తున్నా, ఏదో సమరసింహారెడ్డి సినిమాలో ఆ బాంబ్ బ్లాస్టింగ్ ఏంటిది? ఇదే అడుగులు, శ్రీరామచంద్రమూర్తి అడుగులు. ఓకే అడుగులు, ఓకే శ్రీరామచంద్రమూర్తి అడుగులు. ఒక్క నిమిషమా, కొంచెం దూరం ఉండు. శ్రీరామచంద్రమూర్తి అడుగులు. ఇంకా ఇది ఒకటేనా?
ఇది ఒక్కటి సైడ్ లో ఒకటి ఉంది. అంటే ఇట్లా నిల్చొని బాణం వేసినట్టు ఇక్కడ నుంచి ఆ కొండకి వేసినట్టు అటు వేసినట్టు ఆ వేయడం వల్ల ఇవన్నీ రాళ్ళంతా అవి ఆ నీళ్లు సృష్టించి నీళ్లు బయటకు వస్తుంది. ఇంకా ఇంకోటి అది చూపెట్టరా శ్రీరామచంద్రమూర్తి అడుగు. శ్రీరామచంద్రమూర్తి యొక్క నిజమైన అడుగు ఆయన ఇక్కడ నిల్చోనే ఇగో చూడండి, ఇగో ఇట్లా చూడండి, ఈ పొజిషన్ లో అది ఈ పొజిషన్ లో బాణాన్ని అయితే సంధించినప్పుడు ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు వెనక నుంచి వెళ్ళి సారీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వేస్తే ఈ బండలు మొత్తము తుకుతుక్కు అయినాయి కూడా ఆ రామబాణానికి అని చెప్పేశారు చరిత్ర. లేకపోతే ఈ బండలకి ఇట్లా ఎందుకు అవుతాయి? అక్కడ నుంచి వెళ్ళి నీళ్లు మన ఇప్పుడు ఇంత ముందు చూసాం చూడండి, అక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఇది ఒకటే కాకుండా ఏమన్నా విశిష్టత ఉందా? విశిష్టత ఇంతకంటే విశిష్టత ఏముంటది? ఇంకా 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 ఇది కాకుండా ఇంకా భగవంతుడి దగ్గర జంబి చెట్టు ఇది కూడా చూడండి. ఇది పాండవులు మీ అందరికీ తెలిసిన కూడా పాండవులు ఆయుధాలని దాచిపెట్టుకోవడానికి అని చెప్పేసి జంబిని మాత్రమే ఉపయోగించిండ్రు. అలాంటి జంబి చెట్టు దగ్గర నిల్చొని సో వినండి ఒకసారి, రాముడు ఊహించుకోలే, ఈ బండలన్నీ చూసిందో ఊహించుకోలే. రాముడు ఇట్లా నిల్చున్నాడు, కోదండం పట్టుకున్నాడు, రామబాణాన్ని తీసిండు, కొట్టిండు. ఆ బాణ ప్రభంజనానికి ఇవన్నీ ముక్కలు అయిపోయిన బండలు. ఇక రాముని అడుగు, ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏమున్నది? ఇంకా రాముడు శ్రీరామచంద్రమూర్తి అంటే ఇంతకంటే గొప్ప ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ ఒకటే అడుగా ఇంకా ఎక్కడైనా అంటే 2 అడుగులు తవ్వేసారు వాళ్ళకి తెలియక. ఇది కూడా కర్ణాటక అనేది ముద్రించడము, అది పలిగిపోయింది ఆయన అడిగేసినప్పుడు. ఓకే ఓకే. కాకపోతే నిజంగా అసలు మీరు నిజంగా ఈ ప్లేస్కి ఒక్కసారైనా రావాలి. మీరు నిజంగా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి డిస్టిక్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్లోకి మీరు 100% ఒకసారి వచ్చి చూడండి. మీరు ఒకవేళ రావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ బాక్స్లో కామెంట్ చేయండి, యూట్యూబ్లోనైతే కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ పెట్టేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తా. నిజంగా చెప్తున్నా, ద బెస్ట్ లొకేషన్ ఫర్ ఎవర్. నేను ఇంతవరకు చూడలేదు లొకేషన్ని. నాకు ఇది ఒక సీన్ ఏదో నేను ఇప్పుడు వేరే ఏదో గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తే. ఏదో వేరే గ్రహం మీద ఒక్కడు మూవీలో ఏదో గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తుంది. వాటే మిరాకిల్ రే. ఇంకోటి బాబాయ్, ఈ మన ఇక్కడ బండల మీద బండలు ఉన్నాయిగా, దానికి ప్రత్యేకత ఏంటో చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి. అదేంటంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి బాబాయ్ దగ్గర అక్కడ నేను పోయినా అని అనుకుంటా, దానికోసం ఒక బండ తీసుకొచ్చి నువ్వు పెడితే నీ మీద ఇంకొకరు పెడతావు. అట్లాగానే ఎంతమంది అయితే అంతమంది బండల గుచ్చలాగా ఒక చేర్చులో పోవడానికి కోసం ఇది వాళ్ళు ఉపయోగించుకున్న. అంటే ఇక్కడ చూసినట్లయితే మనం కోరింది ఏదైతే ఉందో ఇక్కడ బండ మీద బండ పెట్టి కోరుకుంటే ఆ రాములు వారు అది ఏంటిదంటే ఆ కోరిన కోరిక సక్సెస్ చేస్తారని ఒక నమ్మకం. ఇలా ప్రజలందరూ బండల మీద బండ అట్లా మీదకి ఎక్కచ్చు. ఇంకట్లా ఏమైనా ఉంటుందా? అడవి పందులు. సో అటు మీదకి వెళ్తే అడవి పందులు అట్లా ఉంటాయి. అంటే కొద్ది లొకేషన్ మాత్రం మీ ఇంట్లో బాగుంటుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు మన ప్రాణాలు ముఖ్యం. సో ఏంటంటే ఇలాంటి ఎండకి అలాంటి రిస్క్ చేయడం వల్ల కొంచెం ప్రాణాలు కూడా, ఎందుకంటే ముసలైన ఆయన ఎక్కలేడు. మనం అంటే హుషారు సరే కింద పడైనా దెబ్బలతో బయటపడతాం, కానీ పాపం ఆయన దెబ్బలు తాకిందంటే పని చేసుకోవాలి మళ్ళీ. సో ఓకే, ఇంకా మనమైతే ఇక్కడితోనే వీడియోని అయితే మనం ముగిస్తూ ఉన్నామంట.